జానకి రఘురామ్‌ని ఒకే కుర్చీలో కూర్చోబెట్టి, "మామయ్య గారు ఈ బొట్టు ఒకరికొకరు పెట్టుకోవాలి" అని శౌర్య చెప్తే, "అదేంటి బాబు అలా ఎందుకు పెట్టుకోవడం" అని రఘురామ్ అంటాడు. "వద్దు మేము పెట్టుకోము" అని చెప్తూ ఉంటే, అప్పుడు శౌర్య అక్కడున్న వాళ్ళకి సైగ చేస్తాడు. అప్పుడే వాళ్ళు "మీరిద్దరూ" అని మళ్ళీ పొగడ్తలు మొదలుపెట్టబోతూ ఉంటే, "అవసరం లేదు బొట్టు పెట్టుకోవాలి అంతే కదా" అని రఘురామ్ జానకికి పెడితే, జానకి రఘురామ్‌కి పెడుతుంది. "మామయ్య గారు ఈ కంకణాలు కట్టుకోండి" అని శౌర్య చెప్తుంటే, "ఇది మా ఆచారం" అని కట్టుకునే వరకు కూడా వదలరు. "అవును బావగారు" అని రవీంద్ర పాట పాడుతూ ఉంటాడు. అలా ఒకరికి ఒకరు కంకణాలు కూడా కట్టుకోవడంతో శౌర్య, రామలక్ష్మి ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత శౌర్య తన గదిలోకి వెళ్ళగానే రామలక్ష్మి ఒక కొబ్బరి బోండాంని తీసుకువచ్చి, "సార్ ఇదిగోండి సార్" అని చేతిలో పెట్టగానే, "ఏంటి రామ నాకేనా? సరే తాగేస్తాను" అని శౌర్య అంటే, "సార్ ఇది మీకు కాదు సార్, దీన్ని మా అమ్మా నాన్నల చేత తాగించాలి" అని చెప్పడంతో, "ఓ అంతేనా, సరేలే" అని శౌర్య అంటూ ఉంటాడు. "అలా కాదు సార్, ఆగండి సార్" అని అందులో 2 స్ట్రాలను పెట్టి, ఒకే బోండంలో ఇద్దరు స్ట్రాలు వేసుకొని తాగించాలి సార్ అని చెప్పడంతో, "అవునా ఇలా చేయాలా, సరే చేద్దాం, ఏం చేద్దాం" అని శౌర్య అనుకుంటూ ఉంటాడు. "మామయ్య గారు తాగండి మామయ్య గారు కొబ్బరి బోండాం" అని అంటే, అలాగేనని తాగుతూ ఉంటే, "మామయ్య గారు ఇద్దరూ తాగాలి" అని శౌర్య చెప్తూ ఉంటాడు. "అదేంటి బాబు ఒకరికి బోండాం ఇచ్చి ఇద్దరు తాగమంటే ఇలా" అని రఘురామ్ అంటే, "2 స్ట్రాలు ఇచ్చాను కదా మామయ్య గారు, ఇద్దరూ కలిసి తాగండి మామయ్య గారు" అని శౌర్య అంటూ ఉంటాడు. "అవసరం లేదు బాబు" అని రఘురామ్ అంటాడు. "అవును మా ఇంట్లో ఏదైనా కూడా ఒకే కుర్చీ అన్నీ ఒకేలా ఇలానే చేస్తాం బావగారు" అని రవీంద్ర అంటూ ఉంటాడు. "తర్వాత తాగుతానులేండి" అని కొబ్బరి బోండాంని కింద పెడుతూ ఉంటే, "నాన్న కొబ్బరి బోండాంని కింద పెడితే మా ఆచారాల్ని వ్యతిరేకించినట్లు అవుతుంది కదా నాన్న" అని రామలక్ష్మి అంటే, దాంతో రఘురామ్ చేసేదేమీ లేక, "పట్టు జానకి తాగుదాం" అని ఇద్దరూ కలిసి తాగుతూ ఉంటారు. "ఇది ఆచారాల్లా అనిపించట్లేదు, మన ఇద్దరిని కలపటానికి అల్లుడు కూతురు చేస్తున్న ప్రయత్నాలుగా ఉన్నాయి" అని రఘురామ్ అంటే, "ఏదైతేనేం చాలా బాగుంది కదా" అని జానకి అంటుంది. ఇక రామలక్ష్మి, "సార్ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి సార్" అని జానకి, రఘురామ్ అలా కలిసి తాగుతూ ఉంటే, అది వీడియో తీసి ఆద్యకి పంపించి వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆద్య ఆ వీడియోని చూసి ముందు షాక్ అయిపోయి, "సరేలే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు" అని ఆ వీడియోని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. "ఏంటి మేడం నేను పంపించిన వీడియో చూసారా? అమ్మ నాన్న కలిసి కొబ్బరి బొండం తాగుతున్నారు, ఎవరో ఏదో వాళ్ళు విడిపోతారు, కుట్ర చేస్తున్నారు పెద్దనాన్న, అది ఇది అని మాట్లాడావు, వాళ్ళని ఎవ్వరూ కూడా విడదీయలేరు. ఇది నేను చేస్తున్న ప్రయత్నంలో ఆరంభం మాత్రమే, ఇంకా ఇంకా చాలా చేస్తాను, వాళ్ళని కలిపే తీరుతాను, బాయ్ ఆద్య" అని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. "రామా రామా" అని ఆద్య పిలుస్తున్నా కూడా రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ప్రవళిక, ప్రభాస్ ఫ్రెండ్ అందరూ కూడా ఒక చెట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే, అప్పుడే అస్మిత అక్కడికి వచ్చి, "ఎవరు మీరు? ఎందుకు నన్ను పిలిపించారు? నాతో మీకేంటి పని?" అని వచ్చి అస్మిత నిలదీస్తూ ఉంటుంది. "మనమిద్దరము ఫ్రెండ్స్ అస్మిత, ఎందుకంటే మన శత్రువులు మ్యాచ్ అయ్యాయి కదా అందుకే" అని ప్రవళిక అంటే, "ఎవరు నా శత్రువు?" అని అస్మిత ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఇంకెవరు, రామలక్ష్మి" అని ప్రవళిక చెప్తే, "మరి మీ శత్రువు" అని అస్మిత అంటుంది. "నా శత్రువు ఆ రఘురామ్" అని ప్రవళిక చెప్తూ ఉంటుంది. "మరి ఇద్దరు శత్రువులు ఒకటే ఎలా అవుతారు" అని అస్మిత అంటుంది. "చూడు, రామలక్ష్మి కాపురం కూలిపోయిందనుకో శౌర్య నీ సొంతమైపోతాడు, జానకికి దూరమైపోతే అప్పుడు రఘు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఇటువైపు కూతురి కాపురం, అటువైపు భర్తకి దూరమైపోయిన జానకి, ఇద్దరూ దూరమైపోయి ఆ రఘురామ్ బాధపడుతూ ఉంటాడు" అని ప్రవళిక చెప్తే, "అదేదో మీరే చేసుకోవచ్చు కదా, నాతో మీకేంటి" అని, "ఇప్పుడు రామలక్ష్మి విషయంలో మీరు నాకు సహాయం చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి" అని అస్మిత ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఆ రఘురామ్ మొక్క కాదు మాను, అందుకే ఇటు నుంచి అటు నుంచి అన్ని వైపులా నరుక్కుంటూ రావటానికే నేను నీతో చేతులు కలుపుతున్నాను" అని ప్రవళిక చెప్తూ ఉంటుంది. "అందుకే ఇప్పుడు కూతురు కాపురం చూడలేక భార్య దూరమైపోయి 2 విధాలుగా కుంగి కృషించిపోవాలి, అప్పుడు నా పగ చల్లారుతుంది" అని ప్రవళిక చెప్తూ ఉంటుంది. "అయితే నన్ను రానివ్వరు కదా, ఎలా వెళ్ళటం" అని అస్మిత అంటే, "నా దగ్గర ఒక ప్లాన్ ఉంది" అని ప్రవళిక చెప్తుంది. తర్వాత అస్మిత జెన్నీ ఆంటీ వేషంలో ప్రమీల వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. కారు దిగగానే ప్రమి అని పిలుస్తూ ఉంటుంది. "ఆ జెన్నీ ఆంటీ" అంటూ ప్రమీల అస్మితని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అంతకుముందు జరిగింది ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. ప్రవళిక "నా దగ్గర ఒక ప్లాన్ ఉంది" అని ఆ ప్లాన్ని అస్మితకి వివరించిన తర్వాత వెంటనే అస్మిత ప్రమీలకి కాల్ చేసి ఉంటుంది. జానకి, రఘురామ్ కొబ్బరి బోండాల్ని తాగుతూ ఉంటే, అప్పుడే ప్రమీలకి ఫోన్ రావడంతో పక్కకు వస్తుంది.
చెప్పమ్మా అస్మిత అని అనడంతో, ఎవరు అస్మిత? నా పేరు జెన్నీ ఆంటీ అని అని చెప్తూ ఉంటే, అదేంటి నేను కదా నీకు ఆంటీని, నువ్వు నన్ను ఆంటీ అని పిలుస్తావు, మరి నువ్వు ఆంటీ అంటున్నావేంటి అని ప్రమీల ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడండి, నేను జెన్నీ ఆంటీగా అక్కడికి వస్తున్నాను. అస్మితగా చేయలేనివన్నీ కూడా మీ ఇంట్లో ఉండి నేను అక్కడ మొత్తం పనులన్నీ కూడా చేసేస్తాను. శౌర్యని రామలక్ష్మిని వేరు చేస్తాను. గోవా నుండి జెన్నీ ఆంటీ వస్తుంది, కొద్ది రోజులు ఇక్కడే ఉంటుందని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయండి. నేను చేయాల్సిందంతా చేసేస్తాను అని ఆల్రెడీ ఫోన్లో చెప్పేసి ఉంటుంది. అయితే డబ్బులు పంపిస్తావా అని ఇందాక మొండి చేయి చూపించావా అని ప్రమీల అంటే, 50,000 కాదు 5 లక్షలు ఇస్తాను. ఫోన్లో అంత డబ్బు ఇవ్వలేను కదా, కాబట్టి వచ్చిన తర్వాతే ఇస్తాను అని అస్మిత ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు జెన్నీ ఆంటీగా ఎంట్రీ ఇస్తుంది. ఏంటి జెన్నీ ఆంటీ, ఎలా ఉన్నావు, ప్రయాణం సరిగ్గా సాగిందా అని వాళ్ళిద్దరూ కావాలనే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రవీంద్ర, శౌర్య, రామ ముగ్గురు గుమ్మం దగ్గర నుంచి వెళ్ళే ఇద్దరిని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న, ఎవరావిడ అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటే, ఏమోరా నాకేం తెలుసు, నేను కూడా మీతో పాటే ఉన్నాను అని రవీంద్ర అంటాడు. రండి జెన్నీ ఆంటీ, ఏమండి గోవా నుండి మా జెన్నీ ఆంటీ వచ్చింది అని పరిచయం చేస్తూ ఉంటే, గోవాలో నీకు బంధువులు ఉన్నారని నాకెప్పుడూ చెప్పలేదే అని రవీంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నాను కదండి, చూపిస్తున్నాను కదండి అని ప్రమీల అంటూ ఉంటుంది. హాయ్ రవి, ఎలా ఉన్నావు అని ప్రమీల అస్మిత అంటే, రవి ఎవరు, రవి అని రవీంద్ర అడుగుతూ ఉంటాడు. నీ పేరు రవీంద్ర కదా, మరి షార్ట్కట్లో నేను రవి అని పిలుస్తున్నా అని మాటి మాటికి కొడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు, కొట్టకుండా మాట్లాడు అని రవీంద్ర అంటూ ఉంటాడు. అన్నట్లు నీ పెళ్ళికి రమ్మని మీ అమ్మ చాలాసార్లు చెప్పింది, నేను రాలేకపోయాను మనవడా అని. రా, ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే, శౌర్య ఆశీర్వాదం తీసుకో అని ప్రమీల అంటుంది. అలాగే నేనే శౌర్య అస్మిత కాళ్ళు పట్టుకుంటూ ఉంటే, అస్మిత ఆశీర్వాదం అంటే అలా కాదు, గోవాలో ఎలా ఉంటుందో తెలుసా అని ఒక 4-5 సార్లు శౌర్యని హక్ చేసుకొని శౌర్యకి ముద్దు పెడుతూ ఉంటుంది. రామ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది అని ప్రమీల అడగడంతో, ఈవిడేంటి ముద్దులు పెడుతోంది అని రామ టెన్షన్ పడుతూ ఉంటుంది. శౌర్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మా గోవాలో పలకరింపులు ఇలాగే ఉంటాయి, రా కావాలంటే నీకు కూడా పెడతాను అని అస్మిత అంటుంటే, అవసరం లేదు అని రామలక్ష్మి దండం పెడుతూ ఉంటుంది. ఓ తెలుగు పలకరింపా, సరే నీకు నమస్కారం అని అస్మిత చెప్తూ ఉంటుంది. అలా